ఓసారి కాలేజీలో ఆ కాలేజీలో ఫ్రెండ్స్తో కూర్చొని సంతోష్ అనే కుర్రవాడు ఉన్నాడు. ఆ సంతోష్ అనే కుర్రవాడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు. అదే రోజు అందరూ బాగా జోయల్గా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పక్కన రమేష్ అని, జయరాజ్ అని ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు. కానీ సంతోష్ మాత్రం చాలా డల్గా, నెమ్మదిగా, బాధగా ఉన్నాడు. ఏంట్రా సంతోష్, నువ్వేంటి నవ్వట్లేదేంటి? ఎప్పుడు మమ్మల్ని ఆట పట్టించి ఆడించేవాడు, ఏమైందిరా అంటే, అబ్బాయి ఏం లేదురా అంటే, ఏమేమి చెప్పురా అంటే, ఏం చెప్పమంటావురా, మా నాన్న అంటే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకు చిరాకు ఏంటి అంటే, మా నాన్న నన్ను అసలు ప్రేమించడురా. మరి మీ అన్నయ్య ఉన్నాడు, మీ చెల్లి ఉంది, వాళ్ళు ప్రేమించరా అంటే, మా అన్నయ్యని బాగా ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడు. ఏమైందిరా అంటే, ఏం లేదురా, మొన్న నేను 10th పాస్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినరా, ఎంత ఎంకరేజ్ చేయాలి. పాస్ అయ్యావా, ఓకే వెరీ గుడ్ అన్నాడు అంతే. అసలు కనీసం కంగ్రాచులేషన్స్ తిప్పాడు తప్ప, బయట వాళ్ళు చూసాడు తప్ప ఏ మాత్రం కూడా నన్ను ప్రేమించలేదురా. సరే పోతే పోయింది అనుకుంటే, మొన్న నెల నా బర్త్డే వచ్చినప్పుడు, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఉన్నాం, సరదాగా ఒక బిర్యానీ పార్టీ చేసుకుంటాం, ఒక 5,000 ఇవ్వండి అని అడిగితే అంత డబ్బులు లేవు నా దగ్గర అన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అంటానికి గల కారణం ఏంటంటే, చిన్న ఉద్యోగం చేసుకుంటే ఓసారి అడిగారు మళ్ళీ, డాడీ నాకు ఐఫోన్ కావాలన్నాడు. అరే నేను కొనలేనురా, నా స్థాయి అది కాదురా, నేను కష్టపడి చేసుకుంటున్నా, ఆ పనిలో వచ్చే వాటితో నేను మీకు ఏంటి డాడీ, ఏ కుటుంబం చూస్తున్నా కూడా ఏదో ఒకటి బిడ్డల్ని చూస్తే నువ్వేంటి కనీసం ఫోన్ కూడా ఇవ్వండి, ఏంటి డాడీ మీ ఉద్దేశం అంటే, వాళ్ళ డాడీ అరే బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకో, దేవుడే దాని మార్గాలు తెలుస్తాడు ఇట్లా చెప్పేవాడు. ఏంట్రా పిచ్చోడా ఉన్నాడు మా నాన్న అనుకుంటా ఉన్నాను. సరే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీకి వచ్చాను కదా. డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా, డాడీ మేము పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాము, దయచేసి అందరూ తలా ఒక 2,000 3,000 వేసుకుంటున్నారు, నాకు కూడా నా ఫ్రెండ్స్తో వెళ్తానంటే, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అన్న తర్వాత మరలా నాకు ఎంత బాధ అయిపోయింది. ఏంటి మా నాన్న ఎంత బాధ పెడుతున్నాడు అనుకున్నాను. అయితే మరలా ఇంకొక విషయం తెలిసింది, నేను సిగరెట్ తాగాను రా మా ఫ్రెండ్స్తో కలిసి, మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు. అంతలోకి మా అంకుల్ ఒక ఆయన వెళ్తున్నా మా ఇంటి పక్కన చూశాడు అనుకుంటా, చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కుట్టాడు రా. నా వయసు అంతా, నేను డిగ్రీలోకి వచ్చాను, నన్ను కుట్టాడు రా, మొన్న తట్టుకోలేకపోతున్నాను రా, ఏంటి మా నాన్న ఏంటి ఇలా చేస్తాడని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాను రా. అదే బాధ తట్టుకోలేకపోతున్నాను, ఎలాగైనా సరే నేను ఊరుకోకూడదు ఈరోజు అని ఫిక్స్ అయ్యాను అని చెప్పి వాళ్ళకి అసలైన విషయం చెప్పకుండా ఇంటికి వెళ్ళాడు. ఏం చేద్దామని అంటే, వాళ్ళ తండ్రిని ఏదో ఒక విధంగా చంపేద్దాం అనుకున్నాడు. ఈ సందర్భంలో వాళ్ళ కొడుకు చేసిన ప్లాన్ ఏంటో తెలుసా, మందు తీసుకొచ్చాడు, విషపు మందు ఎక్కడ తెచ్చాడో తెలియదు.